బిల్డ్ నౌ అనే యాప్ని మంత్రి శ్రీధర్బాబు అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్కి ఎంఎన్సీ కంపెనీలు చాలా వస్తున్నాయని, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్కి పెద్ద సంఖ్యలో వస్తున్నాయని మంత్రి అన్నారు. లీజింగ్ మార్కెట్ శరవేగంగా పెరుగుతుందన్నారు. లేఅవుట్ పర్మిషన్లు దాదాపు 22% పెరిగాయని, నగర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పటికే హైదరాబాద్ అగ్రగామిగా ఉందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కూడా తెలుసు, మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరానికి సంబంధించిన ఓ ప్రత్యేకత, దానికి సంబంధించి ఏ విధంగా గత 2-3 దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉందని మనం అందరం కూడా స్పష్టంగా మన ముందట కనబడతా ఉన్న తరుణంలో మీ అందరికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరం పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ దాదాపు 20%, అంటే 19.3 CAGR చొప్పున పెరుగుతా ఉంది. ఈ రోజు మన హైదరాబాద్ నగరం వివిధ ఆర్థికమైన అంశాలతో కూడుకున్న ప్రగతిని సాధిస్తూ, దాంట్లో సీమ భాగంగా స్ట్రాంగ్ గా ఉన్న రియల్ ఎస్టేట్ భాగం సంబంధించి, అదే విధంగా సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే ఓ కార్యాచరణలతో మన హైదరాబాద్ నగరం ఏ విధంగా ముందుకు సాగుతా ఉంది, దాంట్లో భాగంగానే ఈ గ్రోత్ రేట్ కూడా ప్రత్యేకంగా కనబడతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికి కూడా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఒక విధంగా చూస్తే డొమెస్టిక్ రెసిడెన్షియల్ ప్రైస్ అప్రిషియేషన్ మనము 3-4 దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న హైటెక్ సిటీతో పాటు క్రమేణా గత 3 దశాబ్దాలుగా వచ్చిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మందికి ఉపాధి కల్పన, దాంతో పాటు ఆదాయ వనరులు కూడా ప్రతి ఇంట్లో పెరగటం, దీనికి అనుగుణంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రో బిజినెస్. మొదటిగా మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరానికి సంబంధించిన ఓ ప్రత్యేకత.